తనే కోర్టులో కేసేపించి తనే కోర్టు ద్వారా ఇవన్నీ చెప్పడం జరుగుతుందని చెప్పి మనకు అనుకుంటున్నాం. కాబట్టి కేసీఆర్ నామరూపాలు లేకుండా చేయడం అనేది రేవంత్ రెడ్డి తరం కాదు, అలా అయ్య తరం కూడా కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రేవంత్ రెడ్డికి రైతులంటే గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేదు, పేదలంటే గౌరవం లేదు, ఆడబిడ్డలంటే గౌరవం లేదు, ఇంజనీర్లన్నా గౌరవం లేదు. నిన్నటికి నిన్న ఇంజనీర్ల మీద నోరు జారేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఇంజనీరింగ్ చదువుకున్న విద్యార్థుల మీద, రిటైర్డ్ ఇంజనీర్ల మీద కానీ ఇంజనీర్ల మీద కానీ ఇంజనీరింగ్ విద్యార్థుల మీద కూడా ఈరోజు కక్షాపూరితంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం, మీరు కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరగకుండా పోయే రోజులు ఎక్కువ దూరంలో లేవు. మీ కాంగ్రెస్ కండువా కనిపిస్తేనే మిమ్మల్ని ప్రజలు తీసి బొందబెట్టే పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికీ పెండింగ్లో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ కళ్యాణ లక్ష్మి 1,16,000తో పాటు తులం బంగారం కూడా మీ ఎన్నికల హామీలో చేర్చిరు. అవిటిని కూడా ఇవ్వాలని చెప్పేసి పెండింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చెక్కులు రిలీజ్ చేయాలని చెప్పి దాన్ని సాకుగా పెట్టుకొని ఈ రద్దు చేయాలన్న ఆలోచన ఉంది. ఒకవేళ రద్దు చేయాలన్న ఆలోచన లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అడ్వకేట్ను పెట్టి మరి హైకోర్టులో పోరాడాల్సిన ఈ ప్రభుత్వం పోరాడకుండా ఒక అడ్వకేట్ను పెట్టకుండా, ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి అప్పు పుడతలేదు, రాష్ట్రంలో మరి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పిచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇట్లాంటి పథకాలు అన్నీ కూడా పోతే మాకు బాగుంటుందని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్, ఏదైతే కేసీఆర్ గారు పెట్టిన పథకాలను కొనసాగించాలి. దాదాపు 6 నెలల నుండి లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వకుండా ఆపడం జరిగింది. వెంటనే మా డిమాండ్ ఏంటంటే లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వాలి. ఈ పథకం అయితే కేసీఆర్ సాగు దాకా వెళ్ళి అంటే కేసీఆర్ చచ్చిపోతాడు. అయితే తెలంగాణ రావాలా లేకుంటే కేసీఆర్ చచ్చిపోవాలి. అక్కడ దాకా పోయి పడితే నేను ముట్టుకొని కొడతా, నేను దీంతో కొడతా, దాంతో కొడతా, ఇంటి చేస్తా, మీడియాలో చూసి దయచేసి ఏం జరుగుతున్నది, తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఎలాంటి తెలంగాణ కావాలని మనం ఆలోచన చేశాం, ఎలాంటి తెలంగాణ కావాలని మనం ఆలోచన చేశాం. అభివృద్ధి కనబడుతున్నదా? తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉండేది తెలంగాణ, ఇప్పుడు ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అంటే అన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి. తెలంగాణ మొత్తం ఎవరికైనా సర్కారు ఇచ్చిందా, ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? దయచేసి ప్రతి ఒక్కడు కూడా 100 ఓట్లు ఇక్కడ ఉన్న వాళ్ళు కేసీఆర్ 99% గెలవాలి. ఇప్పటి నుంచి ఉద్యమం జాబ్ చేయాలి. అయితేనే అయితే ఇంకొకటి నేను మాట్లాడలేదు, ప్రభుత్వం ఒక హిట్లర్ పాలన, ఒక తుగ్లక్ పాలన అయినటువంటి సీఎం చేతిలో ఇప్పుడు మనం పరిపాలించబడుతున్నాం. సో ఏ రోజైనా పొద్దున్న లేచినప్పటి నుంచి మనకు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో, పొద్దున్న లేచినప్పటి నుంచి మన కేసీఆర్ గారు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మన తెలంగాణ ప్రదాత, మన తెలంగాణ బాపు అయినటువంటి కేసీఆర్ ని నామరూపాలు లేకుండా చేస్తామని చెప్పేసి, ప్రజల మనసుల్లోంచి తొలగించేసేటట్టు చేస్తాము, కేసీఆర్ నామరూపాలు చేస్తామని చెప్పేసి లేకుండా చేస్తామనేసి అనేక సందర్భాలలో మనకు ఆయన గొంతు విప్పడం జరుగుతుంది. అదే కక్షలో భాగంగా ఈరోజు రైతు బీమా అమలు కాకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు కళ్యాణ లక్ష్మిని కూడా కొనసాగించకుండా కుట్రలు చేస్తున్నారన్నమాట. సో ఈ కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు మనకి ఇచ్చినటువంటి కేసీఆర్ గారి నామరూపాలు లేకుండా చేస్తామని కంకణం కట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా ప్రజలందరూ 100 మీటర్ల లోతులో పొందబెడతారు త్వరలోనే అని చెప్పేసి మనవి చేస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలు, అన్న చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అమ్మలు అందరు చెప్పాలి, మీకు కాంగ్రెస్ ఎలక్షన్ లో 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు అవ్వకు తాతకి. మీకు ఎవరికైనా వస్తుందా అమ్మా? 4,000 వస్తున్నాయా మీకు ఎవరికైనా? ఆడబిడ్డలకు 2,500 ఇస్తామన్నారు, వస్తుందా? వస్తున్నాయా? గత 10 సంవత్సరాల కాలంలో
కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కళ్యాణ్ లక్ష్మి అని షాదీ ముబారక్ కానీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 12 లక్షల లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా మరి లబ్ధి పొందారు. మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా ఈ కేసీఆర్ పెట్టిన పథకాలను రద్దు చేయాలనే ఆలోచనతో ఇది ఒకటే కాదు, రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇంకా అనేక పథకాలను కూడా రద్దు చేయాలన్న ఆలోచనలో మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. ఏదైతే ఒక వ్యక్తి మరి రాష్ట్ర హైకోర్టులో పిల్లేస్తే కనీసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అడ్వకేట్ ను పెట్టి మరి ఆ పిల్లి కొట్టించే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే కారణం ఈ ప్రభుత్వ దురుద్దేశంతో ఈ పథకం రద్దు చేయాలనే ఆలోచనే. కాబట్టి మనమందరం కూడా ఇదొక ఆరంభం మాత్రమే. ఇలాంటి ఆందోళనలు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకా చేస్తాం. ఈ కాంగ్రెస్ పార్టీ గద్దె దిగే వరకు కూడా కోరుకునేది లేదు. దయచేసి ఏదైతే ఈ మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు పథకాలను ప్రవేశపెట్టిందో వాటన్నిటిని కూడా కొనసాగించాలి. మరి మీరైతే 420 అబద్ధపు హామీలిచ్చి 420 హామీలిచ్చి గద్దెనెక్కినప్పుడు కళ్యాణ్ లక్ష్మి ₹1,00,000 పాటు తులం బంగారం గుడిస్తామన్నారు. మరి 30 నెలల కాలం అయిపోయింది మీ పరిపాలన. ఈ 30 నెలల కాలంలో మరి ఒక్క కుటుంబానికి ఒక వ్యక్తి కన్నా మరి తులం బంగారం ఇచ్చిండ్రా? కాబట్టి మీ హామీల అబద్ధపు హామీలను ఈరోజు ప్రజలు నమ్మతలేరు. ఈ రోజు ఏదైతే మహిళల కోస గాని రైతుల కోస ఏ రాష్ట్రం పైన ఉంటుందో ఆ రాష్ట్రం బాగుపడ్డ దాఖలు లేదు. మీకు త్వరలో ఇంటికి పంపే కాలం ఉంది. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఒకటే కోరుకుంటున్నా, ఇప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏ పిలిపించినా మనమందరం కూడా సమిష్టిగా పోరాడి ఈ ప్రభుత్వానికి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, కాంగ్రెస్, కాంగ్రెస్ హటాओ, కాంగ్రెస్ హటాओ, కాంగ్రెస్ హటాओ. చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ. కాంగ్రెస్, కాంగ్రెస్, కాంగ్రెస్ हटाओ, कांग्रेस हटाओ, रेवंत रेड्डी हटाओ, रेवंत रेड्डी हटाओ. केसीआर को लाओ, बोलो नेक्स्ट. तेलंगाना कांग्रेस हटाओ, रेवंत रेड्डी हटाओ, रेवंत रेड्डी हटाओ, रेवंत रेड्डी, रेवंत रेड्डी, रेवंत रेड्डी, रेवंत रेड्डी. చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ. కాంగ్రెస్, కాంగ్రెస్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేయాలని ఒక కుట్ర పన్నుతున్నారో దానికి అడ్డుకోవాలన్న ఒక ఉద్దేశంతో మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల అనుసారం మరి ప్రతి మండలంలో మనం నిరసన కార్యక్రమాలు మన పార్టీ తరఫున చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున